టీడీపీ ప్రసాద్ గారికి అన్ని రోగాలు ఉన్నట్టున్నాయి. జెల్సిలు, బీపీ టాబ్లెట్ అన్ని ఆయనకే ఇవ్వాలి అసలు. వర్మ గారు నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఆ టీడీపీ ప్రసాద్ గారికి సూటి ప్రశ్న వేస్తున్నాను. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఒక 50 సంవత్సరాల యువకుడి పైన, చిన్నపిల్లాడి పైన పోటీ చేయలేడండి. చేసిన పరిపాలన ఏంటి? సమాధానం చెప్పండి. 151 సీట్లు ఇస్తే నిర్వాహకం ఏంటి? దోపిడీ, దుర్మార్గాలు, దాడులు. ప్రజల కోసం మార్పు కావాలి. ఇది ఎవరి అధికారం కోసమో కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మార్పు కావాలి. పట్టుమని 4 సంవత్సరాలు కూడా మంచి పేరు తెచ్చుకోలేని ఈ జగన్మోహన్ రెడ్డి గురించి మీరు వత్తాసు పలకడం వేస్ట్, శుద్ధ దండగా. మీరు 40 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి? మీ నిర్వాహకం ఏంటి? కనీసం మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు, మీ ఎంపీల దగ్గర కూడా మన్ననలు పొందలేని ఒక నాయకుడా గుడిగా ప్రశ్నిస్తున్నా నేను ఈరోజు. 151 సీట్లు ఇస్తే మీరు చేసిన నిర్వాహకం ఏంటి? కనీసం మీ మంత్రుల దగ్గర, మీ ఎమ్మెల్యేల దగ్గర, మీ ఎమ్మెల్సీల దగ్గర కూడా మర్యాద ఈ రాష్ట్రానికి మళ్ళా అధికారంలోకి వస్తాడా? సమాధానం చెప్పే దమ్ముందా నీ దగ్గర? సమాధానం ఉందా? 4 సంవత్సరాల్లోనే అతి దారుణంగా ప్రజల చేత తిరస్కరించబడిన ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దమ్ముంటే సమాధానం చెప్పవయ్యా. 4 సంవత్సరాల్లోనే అతి ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి మీరు 40 సంవత్సరాల మాట్లాడతారా? టీడీపీ ప్రసాద్, అదే మా నాయకుడు. ప్రసాద్ ఒక్క నిమిషం అండి, ప్రసాద్ ఒక్క నిమిషం. ఈ ప్రభుత్వాన్ని చీదరించుకున్న నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? 4 సంవత్సరాల పరిపాలించలేని మీరు మళ్ళీ అధికారం కోసం. ఓకే అండి, ఓకే ఓకే. ప్రసాద్ ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు వినాలి, మీరు చాలా సమయం ఇచ్చారు. వెయిట్ అండి, వెయిట్. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, క్లాస్ తాగొద్దు. నీకు సమాధానం చెప్పే శక్తి లేదు. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నాగేంద్ర గారు రెస్పాండ్ అవ్వండి. సరే, ఇప్పుడు అదేందో మీరే మధ్యలో మంట పెట్టి భోగి రాకుంటే ఇద్దరు అరుచుకుంటున్నారు కదా, అందరూ చేసే పనే కాదు. ఇప్పుడే సీఎం క్యాంప్ ఆఫీస్ కు మంత్రి బొత్స 2-3 హుటాహుటిని రమ్మన్నారంట. సజ్జల గారు దొడుకోబోతున్నారు. పంపదీసి ఆ పెద్ద ఆయన కూడా ఏమన్నా మీరు పీట తీసేస్తున్నారా, లేకుంటే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టినారా? అదేదన్నా. రెండోది, నేను ఒక మాట చెప్తున్నానండి. ముద్రగడ గారి విషయంలో మీరు అట్లా చేసినారు ఇట్లా చేసినారంటే, సాక్షాత్తు వైఎస్ వివేకానంద రెడ్డి కడప జడ్పీ ఆఫీస్ ఎదురుగా ఉంటే ఆయన మంత్రి కాంగ్రెస్, ఆ పక్క వైసీపీ వాళ్ళు తొడలు కొట్టుకొని మీసాలు కొట్టుకొని ఒకరినొకరు చొక్కాలు దించుకునే పరిస్థితిలో ఎస్పీ ఏం చేయాలో తెలక విడదీసినాడు. తర్వాత విజయమ్మ పోయి మనం ఒకటినైనా నీ బిడ్డ అంటే వైసీపీలోకి రాలా. తర్వాత గొడవలపూట గుడిపూట మాట్లాడదాం. మరి ముద్రగడ గారు కూడా మాకున్న మనోభావాల విధంగా యువతో ఇంకోటో అనుంటాం. పెద్ద ఆయన రా అన్నారు, ఈ కుదురుతుంది. దానికి ఎందుకు ఇప్పుడు దానికి ఆవేశం అంటే ముద్రగడ గారు ఇందాక ఆయన పోలాయ మంచి చెప్పారు. మా పెద్ద ఆయన ఇంకొక ఆయన హరిరామ జోగయ్య గారు, ఇంకొక అయ్య అందరూ అయినా బీసీఐఎల్ను ఎస్సీఐలను అందరినీ మేము ముందు పెట్టుకొని మేము ఆడ స్వీప్ చేస్తున్నాం అని చెప్తున్నాం. మేము ఆడ ఏం లేదు, ఇంకా మీకు స్పేసే లేదు. ఉత్తరాంధ్ర అయిపోయింది, విశాఖ అయిపోయింది, తూర్పు పశ్చిమ ఇటు వస్తున్నాం. అయ్యా బాబు వారం లేచిందా సునామీ చూసుకోవస్తాం అని చెప్తా ఉంటే మీరు మీ ఇష్ట ప్రకారం చెప్తా ఉంటే నేను అట్లా చేసిన మీరు అసలు ఆపేయండి. మేము ఇప్పుడు తిట్లు తినడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ తిట్లే మీకు రేపు పొద్దున్నే శాపాలుగా తగలబోతున్నాయి. మీరేం చేయలేదు. ఈ డిబేట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము ఎంత గౌరవంగా నవ్వుతూ అన్నా అని మాట్లాడినా మీరేం మాట్లాడుతున్నారు? మీ భాష సవరించుకోండి, మేము కూడా సవరించుకుంటాం. మీరు ఎందుకంటే ఓడిపోయి ఇంటికి పోయేటప్పుడన్నా కొంచెం గౌరవంగా పోండి, మర్యాదగా పోండి. రేపు పొద్దున్నే మళ్ళా మాట్లాడుకుంటాం కదా. మీరు ప్రతిపక్షాలు, మేము అధికార పక్షం, అంతేగా తేడా ఏమున్నా మనకు. ఇప్పుడు మీరు ప్రతిపక్షం, అది డెఫినెట్. మేము అధికార పక్షం. ఇప్పుడు ఆ రోజు మాట్లాడతాం, దాన్ని జీర్ణించుకోలేకపోతే ఎట్టా?
అని జగన్మోహన్ రెడ్డి గారే జీర్ణించుకోలేక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో విద్యార్థులు ఎదురుగా నోటికి ఎట్టొచ్చినట్టు మీరు మ్యూట్ లో చూడండి ఒకసారి. ఆయన మీరు శ్రీనివాస్ గారు మీ మ్యూట్ లో ఉంది. ఆయన మీరు కుమార్ శ్రీనివాస్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. శ్రీనివాస్ గారు ఎవరిది మీది కాదు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే కుక్క తోక పట్టి గోదావరి ఈదినట్టే. నరేంద్ర చాలా ఇబ్బందులు పడతాడు. నరేంద్ర అట్టగాదు. తాత నాగేంద్ర అండి, నరేంద్ర కాదు. ఆయన నాగేంద్ర అన్న, మీరు కూడా సార్ ఓకే గాడిద కాళ్ళు పట్టుకొని ఖండించుకోవడం కంటే విశ్వాసవంతమైన కుక్క తాడు పట్టుకోవడం మేలు కదా. గాడిద కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఖండించుకోవడం కంటే విశ్వాసవంతమైన జంతువు కుక్క ఎవరిని చూసి అరుస్తుంది? కుక్క దొంగలను చూసి అరుస్తుంది. ఎవరిని చూసి అరుస్తుంది? విశ్వాసవంత కుక్క ఎందుకు గట్టిగా అరుస్తుంది? మీలాంటి దొంగలు చూసి అరుస్తుంది, దోపిడీదారులు చూసి అరుస్తుంది. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నట్టు పచ్చి కుక్క అరుస్తుంది. గాడిద కాళ్ళు పట్టుకొని ఖండించుకున్నట్టే. శ్రీనివాస్ గారు ఏందా భాష? శ్రీనివాస్ గారు ఎందుకు ఒకటిపై నార్మల్ ముఖ్యమంత్రి గారిని శ్రీనివాస్ గారు భాష ఒక్కసారి భాషతోను మీరు కూడా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. కొంచెం భాషను సంయమనం పాటించండి. ఇది పద్ధతి కాదు. చేస్తారు ప్రసాద్ గారు వాళ్ళ ఆటలు మాటలు వింటున్నారు కదా సార్. వాళ్ళు మాట్లాడింది కానీ మీరు అబ్యూజివ్ లాంగ్వేజ్ తో దయచేసి మాట్లాడండి. మీరు కౌంటర్ ఇవ్వండి, మేము కాదండి. కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాత్రం నాట్ నేనేది